అర్హులైన వాళ్ళు ఉప్పాడ గ్రామంలో చాలా మంది ఉన్నారు. 35 ఇళ్లకు 1,75,00,000 రూపాయలు మంజూరు ఇస్తున్నాం. ఇళ్లకు 1,75,00,000 రూపాయలు, ఇతర పనులకు 8 లక్షల రూపాయలు. అంటే దాదాపుగా ఉప్పాడ గ్రామంలో ఈ సంవత్సరాల కాలంలో 2,50,00,000 రూపాయలు మనం మంజూరు చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సభ్యులను తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఉప్పాడ గ్రామం చాలా పెద్దది, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా మన మహేందర్ కానీ, మన రమేష్ కానీ, మన సీను కానీ, మన రాజయ్య కానీ, మన వెంకటరాజం కానీ, నాగరాజు కానీ, లేకుంటే మన సతీష్ కానీ, అదేవిధంగా పెద్ద ఆయన మన వాసుదేవ్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ గారు కానీ, రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మా గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, మాకు ఇంకా మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతిసారి నన్ను అడుగుతున్న విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజు వరకు 2,50,00,000 రూపాయలు మంజూరు చేసినాము, 35 ఇళ్ళు మంజూరు చేసినాము. ఇంకా ఈ ఊరు పెద్ద ఊరు కాబట్టి రెండవ విడతలో కూడా మళ్ళీ మీకు దాదాపుగా 30 నుంచి 35 ఇళ్ళు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అయితే నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇల్లు లేని నిరుపేదలకే ఇవ్వాలి, రాజకీయాలు అవసరం లేదు, ఇస్తాను. దయచేసి నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే ఇల్లు లేని వాళ్ళని చూడండి. గుడిసె ఉన్న వాళ్ళు, లేదా పెంకుటిళ్లలో ఉన్నవాళ్ళు, రేకులు వేసుకున్న వాళ్ళు, కవర్లు కప్పుకొని ఉంటున్న వాళ్ళకి మనము ఇల్లు ఇద్దాము. ఆ రకంగా పేదవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, ఇందిరమ్మ రాజ్యంలో మాత్రమే పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మనం మంచి పనులు చేద్దాం, పేదవాళ్ళకి ఇల్లు ఇద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి దానికి అందరూ కూడా సహకరించాలి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. పేదవాళ్ళు ఎవరో గుర్తించి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందే విధంగా చూడాలనేది నా తాపత్రయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ రకమైన అవినీతికి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో కూడా ఎవరికి ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు బిల్లు రావడానికి కూడా ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు బిల్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు బిల్లు ఇప్పిస్తామని కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవరు కూడా ఎవరికి ₹1 ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నిజాయితీగా అవినీతి లేని పరిపాలన ఈ నియోజకవర్గంలో అందించాలనేదే నా ఆలోచన. నా ఎజెండా అంతా అభివృద్ధిని, సంక్షేమమే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మనకి ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3.5 సంవత్సరాల సమయంలో ఈ గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని మీరు ఆశించి